ఒక చిన్న స్టోరీ చెప్పనా? సరే అయితే వినండి. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడంట. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అంతా బ్లైండే. ఈ అబ్బాయి వర్క్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడంట. ఈ అబ్బాయి రోజుకి గుడికెళ్తూ దేవుడిని ఆరాధిస్తూ ఎంతో ప్రేమగా కొలిచేవాడంట దేవుడిని. అయితే ఈ అబ్బాయి ఒకరోజు వర్క్‌కి వెళ్తూ ఉండగా తనకి యాక్సిడెంట్‌లో 2 కాళ్ళు పోతాయంట. పోతే తనని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటారు, "రేయ్! నువ్వెప్పుడు దేవుడిని ఆరాధిస్తూనే ఉంటావు కదా! అయినా నీకు ఈరోజు ఈ యాక్సిడెంట్ అయింది. దేవుడు లేడు, ఏమీ లేడురా! అసలు నీకు దేవుడి మీద ఎందుకు అంత పిచ్చి" అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారంట. ఆ అబ్బాయి అంటాడా, "సరేరా, మీరు నాకు ఒక హెల్ప్ చేయండి" అని అడుగుతాడంట. వీళ్ళ ఫ్రెండ్స్ ఏంట్రా హెల్ప్ అని అడుగుతారంట. వెంటనే ఆ అబ్బాయి అంటాడంట, "నాకు దయచేసి ఒక దేవుడి ఫోటో తీసుకొని రండిరా" అని చెప్తాడంట. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి ఒక దేవుడి ఫోటోని తీసుకొని వచ్చి తన ముందు పెడతారు. తన ముందు పెట్టగానే 2 చేతులు జోడించి దేవుడికి దండం పెట్టి, "స్వామి, నాకిలా జరిగినందుకు చాలా థ్యాంక్స్" అని చెప్పి అంటాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తిడుతూ ఉంటారంట. "రేయ్! నీకేమైనా పిచ్చా? నీకింత చేసిన దేవుడికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నావేంట్రా? నీ కాళ్ళయి పోయాయిరా యాక్సిడెంట్‌లో" అని చెప్తాడంట. వెంటనే అబ్బాయి అంటాడంట, "రేయ్! నాకు దేవుడు కాళ్ళు తీసుకెళ్ళిపోయి మంచి పనే చేశాడురా. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నా ప్రాణం నా చేతులు ఉంటే చాలు కదరా! దేవుడైతే నా ప్రాణం తీసుకోలేదు, నా చేతులు కూడా తీసుకోలేదు. నా కాళ్ళనొకటే కదరా తీసుకున్నాడు. ఇంకా నా ప్రాణం నాలోనే కదరా ఉంది" అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్‌తో అంటాడంట. చూడండి అబ్బాయికి ఎంత భక్తో దేవుడంటే. అలానే ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. అది చెడు అని ఆలోచిస్తే చెడుగానే కనిపిస్తది. మంచిగా ఆలోచిస్తే మంచిగానే అనిపిస్తది. ఏ రోజు ఏ దేవుడు ఒకరికి అన్యాయం చేయాలని చూడడు. అర్థమైందా?